ఆ స్థాయిలో నటించే కార్యక్రమం. నేను ఇవన్నీ చెప్పా ఎన్నికలప్పుడు, ఇలానే జరుగుతుంది అని చెప్పా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పా. చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అయ్యా అని మొత్తుకున్నా. చెప్పా నేను ఇవన్నీ. నేను చెప్పినప్పటికీ కూడా పొరపాటున ప్రజలు పొరపాటు పడ్డారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మోసాలను, చంద్రముఖిని మళ్ళీ నిద్రలేపి ప్రజలందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రజలను వంచే కార్యక్రమం ఏదైతే ఉందో, మోసం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో, అది స్లోగా ఒక పద్ధతి ప్రకారం స్లోగా పాయిజన్ ఎక్కిస్తుంటాడు. తన అబద్ధాల ఫ్యాక్టరీలో నుంచి అబద్ధాలను బయటికి తీస్తాడు. దానిని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్ళంతా కూడా రకరకాల పద్ధతుల్లో పబ్లిసిటీ ఇస్తారు. చంద్రబాబు నాయుడు తప్పే లేదన్నట్టుగా, రాష్ట్రం ఇలాంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఆయన చేయలేకపోతా ఉన్నాడు అన్నట్టుగా ఇంప్రెషన్ ఇస్తూ అలా 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 స్లో పాయిజన్ ఇచ్చుకుంటూ పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం. ఆయన చెప్పే అబద్ధాలు, అవి అబద్ధాలని తెలిసి కూడా, అది వక్రీకరణ అని తెలిసి కూడా, తెలిసినా కూడా అవే నిజాలు అన్నట్టుగా మళ్ళీ ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5 దాన్ని అలా బుల్డోజ్ చేసుకుంటూ పోతాయి. మొన్న ఈ మధ్యకాలంలో నీతి ఆయోగ్ పేరుతో కొత్త డ్రామాలు మీరంతా కూడా చూసే ఉంటారు. మొన్న ఈ మధ్యకాలంలో నా యాబ్సెన్స్లో నీతి ఆయోగ్ అని చెప్పి ఒకటి చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ అని చెప్పి ఒక కొత్త డ్రామా చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చూపించిన రిపోర్ట్లు ఏమిటి, వాస్తవాలు ఏమిటి అని చెప్పి కూడా ఒక్కసారి నేను చెప్తా. ఎవరైనా కూడా కంపేర్ చేసేటప్పుడు తన 5 సంవత్సరాలు, మన 5 సంవత్సరాలు మొత్తంగా కంపేర్ చేసి ఇది వాస్తవాలు అని చెప్పాలనా లేదా? మామూలుగా ఎవరైనా కూడా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళైతే. కానీ ఈ మనిషి ఏం చేశాడు? ఈ చెద్దమని చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలనలో బెస్ట్ ఇయర్ తీసుకున్నాడు. ఒకటే ఒక సంవత్సరం, 2018-19. మన పాలనలో వర్స్ట్ ఇయర్ తీసుకున్నాడు, ఒకే ఒక సంవత్సరం, 2022-23 సంవత్సరం. తీసుకొని పోలిక చూపిస్తూ, రాష్ట్రం సెలెక్టివ్గా పోలిక చూపిస్తూ చాలా అన్యాయమైన పరిస్థితిలో ఉన్నట్టుగా ఇంప్రెషన్ ఇచ్చాడు. నేను ఇప్పుడు మీకు ఆ 5 ఏళ్ళ డేటా ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళ డేటా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధించిన 5 ఏళ్ళ డేటా. అందులో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ సంవత్సరం కూడా కనిపిస్తుంది, ఒక సంవత్సరం. దాని తర్వాత మీరే చెప్పండి, ఎవరు ఆర్థిక విధ్వంసం చేశారో అన్నది ఎవరో మీరే చెప్పండి. ఆ డేటా ఒక్కసారి చూపించము, ఒకసారి టేబుల్ 1 ఒకసారి చూపించము ఒకసారి. ఇన్ఫ్యాక్ట్ మా హయాంలో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. మా హయాంలో 2.5 సంవత్సరం కోవిడ్. మా హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో 2.5 సంవత్సరం కోవిడ్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోవిడ్లు లేవు, పాండమిక్లు లేవు, ఇంకొకటి లేవు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒక్కసారి గమనించండి. ఎవరు ఆర్థిక విధ్వంసం చేశారు అన్నది ఒకసారి గమనిద్దాం. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారి హయాంలో యావరేజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం, అంటే ఆస్తుల కల్పనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ మేరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశాడు అని చెప్పి చూస్తే, యావరేజ్ ఆయన హయాంలో 13,860 కోట్ల రూపాయలు ఆయన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తే, మా హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఉన్నా కూడా
కోవిడ్ లాంటి విపత్కర సమస్యల్లో కూడా ఒకవైపున ప్రజలకు తోడుగా ఉంటూ ఆదుకుంటూ మరోవైపున క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మూలధన వ్యయం కింద మా యావరేజ్ ఎక్స్పెండిచర్ 15,632 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేశాం. అంటే ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది అని నేను అడుగుతా ఉన్నా. ఇది కాగ్ రిపోర్ట్. కాగ్ రిపోర్ట్ ఇది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు టేబుల్ 2 కూడా చూపించాము. సోషల్ సర్వీసెస్ కింద ఖర్చు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒకే ఒక్క సంవత్సరాన్ని చూపిస్తూ సోషల్ సర్వీసెస్ కింద చేసిన ఖర్చు గురించి తాను మాట్లాడాడు. 2018-19లో సోషల్ సర్వీసెస్కు సంబంధించిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో మూలధన వ్యయంలో సోషల్ సర్వీసెస్కి సంబంధించింది తాను చూపించాడు. 2018-19లో 2,866 కోట్లంట, 2022-23లో 447 కోట్లను మాత్రమే చూపిస్తూ ఆయన హయాంలో ఎంతో ఖర్చు పెట్టినట్టుగా సోషల్ సర్వీసెస్ మీద మూలధన వ్యయంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్